హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ముందు 45 HP రేంజ్లో అత్యంత సౌకర్యవంతమైన సురక్షితమైన కుబోటా ట్రాక్టర్ ఉంది. మోడల్ వచ్చి MU4501. కుబోటాలో 45 HP రేంజ్లో రెండు మోడళ్ళు ఉన్నాయి. మొదటిది L4508, రెండవది MU4501. ఇంతకుముందు L4508 ట్రాక్టర్ని రివ్యూ చేసి ఉన్నాను. మీరు ఆ L4508 ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ఇచ్చున్నాను, చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో MU4501 2wd గురించి చూద్దాం. ఈ వీడియోలో ఈ ట్రాక్టర్ యొక్క ప్రైస్, మైలేజ్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ఇంకా ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్రైస్ విషయానికి వస్తే MU4501 2wd యొక్క ప్రైస్ వచ్చి 7,90,000 నుంచి 8,30,000 వరకు ఉంది. మరియు MU4501 4wd యొక్క ప్రైస్ వచ్చి 8,90,000 నుంచి 9,30,000 మధ్య ఉంది. ఇంకా వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చి 5 సంవత్సరాలు కానీ లేక 5,000 గంటలు కానీ ఇస్తున్నారు. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే మొదటి ఫీచర్ వచ్చి ఈ ట్రాక్టర్లో ఉన్న క్వాడ్ 4 పిస్టన్ ఇంజిన్. ఈ ఇంజిన్ మైలేజ్ చాలా బాగా ఇస్తుంది మరియు మెయింటెనెన్స్ కూడా తక్కువ, ఇంకా లైఫ్ టైం కూడా ఎక్కువే. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఈ ట్రాక్టర్ యొక్క ఇంజిన్లో ఉన్న బ్యాలెన్సర్ షాఫ్ట్. ఈ బ్యాలెన్సర్ షాఫ్ట్ వల్ల ఇంజిన్లో వైబ్రేషన్స్ ఏమీ రావు, ఇంకా శబ్దం కూడా తక్కువే. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఈ ట్రాక్టర్ యొక్క డిజైన్. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ యొక్క ముందు డిజైన్ చూడండి, ఏరోడైనమిక్ షేప్లో డిజైన్ చేసి ఉన్నారు. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ఈ బానెట్ వచ్చి సింగిల్ పీస్ బానెటే. ఈ బానెట్ని మోయడం, తెరవడం చాలా సులభం. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఈ ట్రాక్టర్లో ఉన్న కంఫర్ట్. ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ పెడల్ కానీ బ్రేక్ పెడల్స్ కానీ చాలా స్మూత్గా ఉంటాయి, సేమ్ కార్ లాగా. బ్రేక్ పెడల్స్ వచ్చి సస్పెండెడ్ బ్రేక్ పెడల్స్, అవి చాలా స్మూత్గా ఆపరేట్ చేయొచ్చు. ఇంకా ప్లాట్ఫామ్ కూడా చాలా వెడల్పుగా ఉంది, అందువల్ల ఈ ట్రాక్టర్ తోలేదానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న ఇతర ఫీచర్లు వచ్చి కీ స్టార్ట్, కీ ఆఫ్, హైడ్రాలిక్ డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్, సింక్రోమెష్ గేర్ బాక్స్, సైడ్ షిఫ్ట్ గేర్ లీవర్స్, ఇంకా డిస్ప్లే వచ్చి LED డిస్ప్లే ఉంది, 4-pin క్లచ్, ఇంకా డ్యూయల్ స్పీడ్ PTO కూడా ఉంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న లైటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో ఉన్న హెడ్లైట్స్ వచ్చి హాలోజన్ హెడ్లైట్స్, వెనకాల ఉన్న సిగ్నల్ ఇండికేటర్స్ అన్నీ బల్బ్స్వే, డాష్బోర్డ్లో ఉన్న డిస్ప్లే వచ్చి LEDది. ఈ ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్లో రెండు హెడ్లైట్స్కి మధ్య కుబోటా లోగో ఉంది. నెక్స్ట్ బానెట్ లాక్ కిందకి లాగితే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సింగిల్ గ్యాస్ స్టార్ట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, బానెట్ ఓపెన్ చేస్తే వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్లో ఎక్సైడ్ బ్యాటరీ ఇచ్చేస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్ వచ్చి డ్రై ఎయిర్ ఫిల్టర్ ఉంది. ఇది ఎయిర్ ఇంటేక్ పైప్. ఈ ఎయిర్ ఫిల్టర్ టైప్ వచ్చి డ్యూయల్ ఎలిమెంట్ ఫ్రెండ్స్. లోపల ఇంకొక చిన్న ఫిల్టర్ కూడా ఉంటుంది, పెద్ద ఫిల్టర్ లోపల. రేడియేటర్ ఫిన్స్కి డస్ట్ తగలకుండా ఒక మెస్ కూడా ఉంది ఈ ట్రాక్టర్లో. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ గురించి మాట్లాడితే ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4 సిలిండర్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ డీజిల్ ఇంజిన్. ఇంజిన్ హార్స్ పవర్ వచ్చి 45 హార్స్ పవర్. ఇంజిన్ రేటెడ్ స్పీడ్ వచ్చి 2,500 RPM. ఇంజిన్ సీసీ వచ్చి 2,434 cc. ఫ్యూయల్ పంప్ వచ్చి ఇన్లైన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంపే. ఇంకా ఈ ట్రాక్టర్లో ఉండేది నాన్ టర్బో ఇంజిన్. ఇంజిన్ ఎగ్జాస్ట్కి నాయిస్ బాత్ కూడా ఉంది. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న స్టీరింగ్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో హైడ్రాలిక్ డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఉంది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్. ఇది చాలా సింపుల్గా రొటేట్ అవుతుంది స్టీరింగ్ వీల్. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో 60 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న డాష్బోర్డ్ వచ్చి LED డాష్బోర్డ్. ఇది ఈ డాష్బోర్డ్లో ఇంజిన్ యొక్క టాకోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, కూలెంట్ టెంపరేచర్ గేజ్ ఉంది. ఇంకా బండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సిగ్నల్ ఇండికేషన్ ఇస్తుంది, అంటే బ్లింక్ అవుతాయి కొన్ని, అంటే ఇంజిన్ ఆయిల్ లేకపోయినా కూడా సిగ్నల్ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ ట్రాక్టర్లో ఉన్న హెడ్ లైట్స్, సిగ్నల్ ఇండికేటర్స్ యొక్క కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఇది కీ. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ముందుగా క్లచ్ వచ్చి డ్యూయల్ క్లచ్ ఉంది. గేర్ బాక్స్ వచ్చి ప్రీమియం గేర్ బాక్స్ అయిన సింక్రోమెష్ గేర్ బాక్స్ ఉంది. ఈ గేర్ బాక్స్కి మెయింటెనెన్స్ తక్కువ, లైఫ్ టైం చాలా ఎక్కువ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో లో, న్యూట్రల్, హై, రివర్స్ వేసే గేర్ లివర్ ఉంది. ఇంకా రైట్ సైడ్లో 1 2 3 4 గేర్ లివర్ ఉంది.
ఫ్రెండ్స్, ఇది షటిల్ షిఫ్ట్ టైపు. అంటే మనం ఏ గేర్లో అయితే ముందుకు వెళ్తున్నామో అదే గేర్లో వెనక్కి కూడా రావచ్చు. షటిల్ షిఫ్ట్ అంటారు దాన్ని. ఇది ఒక మెయిన్ ఫీచర్ ఈ ట్రాక్టర్లో. లెఫ్ట్ సైడ్లో ఇంకా ఇండిపెండెంట్ పీటీఓ క్లచ్ కూడా ఉంది. ఇంకా పీటీఓ స్పీడ్ గేర్ లివర్ వచ్చి వెనకాల ఉంటుంది. ఇంకా ఇప్పుడు రైట్ సైడ్కి వస్తే రైట్ సైడ్లో పీసీ డీసీ లివర్స్ ఉన్నాయి. ఇంకా ఈ ట్రాక్టర్లో సేఫ్టీకి డిఫరెన్షియల్ లాక్ కూడా ఉంది. పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది. డిఫరెన్షియల్ లాక్ని వచ్చి ట్రాక్టర్ ఎప్పుడైనా దిగబడినప్పుడు ఉపయోగించవచ్చు. తర్వాత ఈ ట్రాక్టర్లో ఐసోలేటర్ వాల్వ్ కూడా ఉంది. ఐసోలేటర్ వాల్వ్ వచ్చి హైడ్రాలిక్ని కట్ చేసేందుకు. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న బ్రేక్స్ టైప్ వచ్చి ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్. సస్పెండెడ్ బ్రేక్ పెడల్స్ ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. డ్రైవర్ని అలసిపోనివ్వు. ఈ ట్రాక్టర్లో కంఫర్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇదే పార్కింగ్ బ్రేక్ లీవర్. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్స్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 1640 kgs. తర్వాత పీటీఓ వివరాలకి వస్తే ఈ ట్రాక్టర్లో ఉండేది డ్యూయల్ స్పీడ్ పీటీఓ. 540 RPM ఉంది. అదేవిధంగా 750 RPM ఉంది. ఇదే పీటీఓ స్పీడ్ గేర్ లివర్. ఇది పైకి 540, కిందకి 750. తర్వాత ఈ ట్రాక్టర్లో టూల్ బాక్స్ని వెనకాల ఇచ్చున్నారు. టాప్ లింక్కి ఒక హోల్డర్ కూడా ఉంది పడిపోకుండా. నెక్స్ట్ వార్నింగ్ రిఫ్లెక్టర్ కూడా ఒకటి ఉంది వెనకాల లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 1850 kgs. 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ యొక్క బరువు వచ్చి 1970 kgs. తర్వాత ఈ ట్రాక్టర్ యొక్క పొడుగు వచ్చి 3.1 మీటర్ ఉంటుంది. వెడల్పు వచ్చి 1.86 మీటర్లు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 40.5 సెంటీమీటర్లు ఉంది ఈ ట్రాక్టర్లో. ఈ 2-wheel డ్రైవ్ ట్రాక్టర్కి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంది. ఇదే MU4501 4-wheel డ్రైవ్ ట్రాక్టర్కి అయితే గ్రౌండ్ క్లియరెన్స్ కాస్త తక్కువగా ఉంటుంది. MU4501 4-wheel డ్రైవ్కి కూడా ఈ 2-wheel డ్రైవ్ ట్రాక్టర్కి ఉన్నంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బాగుండు. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ అవడం వల్ల ఆ 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ ఊరికే దిగబడిపోతుంది. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న వీల్ బేస్ వచ్చి 1.99 మీటర్లు. ఇక్కడ ఈ వీల్ బేస్ ఏంటి అంటే ట్రాక్టర్ యొక్క ముందు టైర్ మధ్య భాగం నుంచి ట్రాక్టర్ యొక్క వెనకాల టైర్ యొక్క మధ్య భాగానికి ఉన్న డిస్టెన్స్. అదే వీల్ బేస్ అంటే 1.99 మీటర్లు ఉంది ఈ ట్రాక్టర్కి. తర్వాత మైలేజ్ విషయానికి వస్తే MU4501 4-wheel డ్రైవ్ యొక్క రోడ్ మైలేజ్ వచ్చి 1 లీటర్ 8 కిలోమీటర్లు వెళ్తుంది. ఇంకా 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ యొక్క రోటావేషన్ మైలేజ్ వచ్చి గంటకి 4 నుంచి 8 లీటర్ల వరకు తాగుతుంది. మేము MU4501 4-wheel డ్రైవ్కి 7 ఫీట్ ఇంకా 8 ఫీట్ రోటావేటర్ని వాడాము. 7 ఫీట్ వచ్చి సెమీ ఛాంపియన్, 8 ఫీట్ వచ్చి రెగ్యులర్ ప్లస్. 48 బ్లేడ్లు 60 బ్లేడ్లు రోటావేటర్లు అవి. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. 1 ఎకరా 40 నిమిషాల్లో అయిపోయేది రోటావేషన్. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్రంట్ యాక్సిల్ వచ్చి నాన్ అడ్జస్టబుల్ హెవీ ఫ్రంట్ యాక్సిల్. చాలా లావుగా ఉంది ఈ ఫ్రంట్ యాక్సిల్. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న టైర్ల విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి 6x16. 7.5 టైర్లు కూడా ఆప్షనల్గా ఉన్నాయి. మరియు వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 13.6x28. అదేవిధంగా 14.9 టైర్లు కూడా ఆప్షనల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, చూసారు కదా కుబోటా MU4501 2-wheel డ్రైవ్ ట్రాక్టర్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.